ఎప్పుడైనా సరే తప్పు చేసిన వాడి గుండె ఎంత భయపడుతుందో, వాడి ధైర్యం ఎంత సన్నగిల్లుతుందో ఈ శ్లోకం చెప్తుంది. ఈరోజు అర్జున విషాద యోగంలో 19వ శ్లోకం తెలుసుకుందాం. సఘోషోధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. శ్రీకృష్ణార్జునులు మిగతా పాండవ సైన్యమంతా శంఖాన్ని నాదాలు చేశారు అని చెప్పాము. శంఖ ధ్వనులను వినేసరికి దుర్యోధనాదుల గుండెలు జారిపోయినాయి. వాళ్ళ ధైర్యము, ఉత్సాహము సన్నగిల్లిపోయింది. సగం ప్రాణం చచ్చిపోయినట్లయింది వాళ్ళకి అని ఈ శ్లోకం యొక్క భావము. ఇప్పుడు శ్లోకంలో 4 పాదాలకి శ్లోక ఉచ్చారణ ఒకసారి చూద్దాం, బ్రేకప్ చూద్దాం. మొదటి పాదం సఘోషోధార్తరాష్ట్రాణం. దీనిలో 2 సంయుక్తాక్షరాలు, 6 దీర్ఘాక్షరాలు, 2 మహాప్రాణాక్షరాలు, 1 అనుస్వరము వచ్చాయి. ఎప్పుడైనా సంయుక్తాక్షరాలు వచ్చినప్పుడు ఆ సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరంతో దీన్ని కలుపుకుంటూ చదవాలి. ఇక్కడ ధార్తరాష్ట్రాణం అంటే రాష్ట్రాణం అని చదవాలి, కాబట్టి కలుపుకుంటూ చదవాలి. దీర్ఘాక్షరాలని ఎప్పుడు కూడా దీర్ఘం క్లియర్గా వినిపించేటట్టు చదవాలి. మహాప్రాణాక్షరాలు ఆ ఒత్తు క్లియర్గా వినిపించాలి, దాన్ని ప్రెస్ చేసి చదవాలి అక్షరాన్ని. అనుస్వరం వచ్చింది, ఈ అనుస్వరము మాత్రము తర్వాత వచ్చేటువంటి అక్షర ధ్వనిని బట్టి ఈ ధ్వని తన రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. దాని తర్వాత హ వచ్చింది అక్షరం, కాబట్టి ఇది రాష్ట్రాణం అని పొల్లుమా పలకాలి. ఆ పొల్లుమా పలుకుతూ సఘోషోధార్తరాష్ట్రాణం హృదయాని అని చదవాలి. ఇక రెండో పాదం హృదయాని వ్యదారయత్. 1 సంయుక్తాక్షరం వచ్చింది, దీనిలో 2 దీర్ఘాక్షరాలు వచ్చాయి, 1 పొల్లు తా చివరిలో వచ్చింది. పొల్లు తా అంటే ఏం లేదు, ఆ అక్షరాన్ని కట్ చేసినట్టు చదవాలన్నమాట. అంటే వ్యదారయత్ అంతే. నీ తర్వాత సంయుక్తాక్షరం వచ్చింది కాబట్టి కలుపుకుంటూ చదవాలి. ఇక మూడవ పాదము నభశ్చ పృథివీం చైవ. ఇక్కడ 2 సంయుక్తాక్షరాలు వచ్చాయి, 1 దీర్ఘాక్షరం వచ్చింది, 2 మహాప్రాణాక్షరాలు వచ్చాయి, 1 అనుస్వరం వచ్చింది. 0 చూపిస్తే దాన్ని అనుస్వరం అంటాము. దాని తర్వాత వచ్చిన అక్షర ధ్వనిని బట్టి ఈ ధ్వని అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి దాని తర్వాత వచ్చిన అక్షరం చ, చ వర్గానికి చ చ జ జ ఇని అంటే పృథివీం చైవ. దాన్ని ముక్కుతో పలికినట్టు ఉంటుంది ఆ ధ్వని, పృథివీం చైవ అని చదవాలి. ఇక 4వ పాదము తుములో వ్యనునాదయన్. ఇక్కడ 1 సంయుక్తాక్షరము, 2 దీర్ఘాక్షరాలు, 1 పొల్లున్నా వచ్చింది. పొల్లున్నా అంటే దాన్ని ఆ అక్షరాన్ని పూర్తిగా పలకకూడదు, కాబట్టి అని పలకాలి. వ్యనునాదయన్ అంతే, కట్ చేసినట్టు ఉండాలన్నమాట. ఇప్పుడు ప్రతి పాదాన్ని 2 సార్లు పలుకుతాను, రెండోసారి మీరు కూడా నాతో పాటే గొంతు కలపండి. సఘోషోధార్తరాష్ట్రాణం సఘోషోధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ హృదయాని వ్యదారయత్. ఇక్కడ హృ అనేది అది సంయుక్తాక్షరం కాదు, ద్విత్వాక్షరం కాదు, కాబట్టి చాలా స్లైట్ గా వెళ్ళిపోవాలి. అది హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ తుములో వ్యనునాదయన్. ఇప్పుడు మొత్తం శ్లోకాన్ని అందరం కలిసి ఒకసారి పాడదాం. సఘోషోధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. ఈ శ్లోకం మనకు చెప్పేది ఏంటంటే, తప్పు చేసిన వాడు జీవితంలో ప్రతిరోజు చస్తూనే భయపడుతూనే బతకాల్సి ఉంటుంది. కాబట్టి తప్పు చేయకుండా ఉండడం మంచిది.